వాక్య మర్మం పరిశుద్ధత. మనల్ని పరిశుద్ధపరచట కొరకే పరలోకము నుండి భూలోకానికి దిగి రావాల్సి వచ్చింది. ఆయన రక్తంతో మనల్ని పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధత లేకుండా బలలో పాలు పొందబాదు. వాక్య మర్మం మెరిగి బలలో పాలు పొంద. ప్రధాన అంశం ఏంటి చెప్పండి? ప్రేమ. ప్రేమ. జీవము గల దేవుని ఇంటిలో ప్రేమ లేకుండా ప్రభు బలలో పాలు పొందుట అసాధ్యం. సాహసించావో నష్టం కొని తెచ్చుకుంటావు. రెండవ ప్రధాన అంశం ఆయన కృప. పొందుకున్నావు, అనుభవిస్తున్నావు. ఆ కృపని ఇతరులకు పంచు. అటువంటి స్వభావంతో ప్రభు బలలో మనం పాలు పొందాలి. మూడవది పరిశుద్ధత. అక్షరానుసారమైన పరిచర్యే. మోషే ముఖం ప్రకాశిస్తున్నప్పుడు ఆత్మానుసారమైన పరిచర్యను చేపట్టిన మన ముఖములు ఇంకెంత ప్రకాశించాలి, ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలి. మూడవది. 4 చదవండి, ముగిస్తాను.